నిరంతరం జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో కృషి చేస్తున్న జీవీఎల్ సీటు కేటాయించడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మేము హిందూ వర్గాల ద్వారా కూడా వికసిత విశాఖ రావాలంటే జీవీఎల్ గారు ఉండాలనే మంది యువత విశాఖ నుండి ఐటీ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వలస వెళ్తున్నారు. అక్కడే ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి దూరంగా జీవితాన్ని భారంగా గడుపుతున్నారు. విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి జీవీఎల్ గారికి సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎంపీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో విశాఖ పార్లమెంట్ అభివృద్ధి కోసం నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తానన్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారికి విశాఖ ఎంపీ సీటు కుట్ర చేసి ఆయనకు దక్కకోకుండా పురంధేశ్వరి గారు కులం కోసం, కుటుంబం కోసం పని చేయించడానికి ఈ విశాఖ ఎంపీ సీటును లాక్కున్నారు. ఇది నిజం కానట్లయితే మన వైజాగ్లో సంపత్ వినాయకుడి టెంపుల్ చాలా ఫేమస్. సంపత్ వినాయకుడి పైన ప్రమాణం చేసి చెప్పగలరని పురంధేశ్వరి గారికి ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను.